తుమ్మితే కూర్చుని పోతారు. అయితే అంతేకాకుండా ప్రక్కింటోళ్ళు, ఇరుగింటోళ్ళు, పొరుగింటోళ్ళు మనము విగ్రహారాధికుల మధ్యలో ఉన్నాం, అన్యుల మధ్యలో ఉన్నాం. దేవుని బిడ్డారా, వారు ఏదన్నా పండగలకి వాళ్ళు పూజలు చేసినవి వారు ఏదన్నా మనకిస్తే వారు ఏమనుకుంటారో అని మనం తీసుకుంటున్నాము, తింటున్నాము. అంతేకాకుండా చాలా సార్లు నాయకులు, గొప్పవారు మన యొక్క ప్రాంతానికి వచ్చి ఏదైనా హౌస్ ప్రతిష్టకు, చర్చి ప్రతిష్టలకు వాళ్ళు పిలుస్తూ ఉంటారు. ఎమ్మెల్యేని లేకపోతే నాయకులు పిలిచి వారు కొబ్బరికాయలు కొడుతూ ఉంటారు. ఎంత మట్టుకు దాన్ని వారు నివారించరు. అది మంచి, అది మాకు క్రైస్తవులు చేయకూడదని కొన్నారు. వాళ్ళతో పాటు మనోళ్ళు కూడా కొట్టేస్తారు. వాళ్ళు ఏమన్నా అనుకుంటారేమో వారికి మంచి అవ్వాలని. దేవుని బిడ్డారా, దేవుడు స్పష్టంగా తెలియజేస్తున్నాడు, విగ్రహములకు బలి ఇచ్చినవి మీరు తినకూడదు. నా జీవితంలో కూడా నా యొక్క స్నేహితులంతా కూడా అన్యులే, అక్కడ అసలు ఒకరిద్దరు కూడా ఉండేవారు కాదు. నా జీవితము, పాత జీవితం అంతా కూడా చాలా భయంకరమైన జీవితం గడిపేవాడిని. అయితే నా స్నేహితులు వారు చెరువుల దగ్గరికి మేము వెళ్ళి అక్కడ ప్లేయింగ్ కార్డ్స్ ప్యాకెట్ ఆడుతున్నప్పుడు వారు చెరువు దగ్గర వారి పోతుల్ని మరి మేపి అది బలిచ్చి చెరువుకి లేకపోతే విగ్రహానికి బలిచ్చి అది వంట చేయించేవారు. అది పెడతా ఉంటే ఎంత మట్టు కూడా వాటిని మేము తినేవాళ్ళం కాదు. మా ఇంటి పక్క వాళ్ళు ఎవరు ఏదన్నా పంపించినా వారు పూజలు చేసినవి, వారు ఆ పండుగల్లో ఇచ్చినవి ఎంత మట్టు కూడా మేము ముట్టుకోము. కొంతకాలం చెప్పాక మళ్ళీ వాళ్ళు పంపడం మానేశారు. ప్రియమైన వారులారా, మనము క్రైస్తవులుగా ఉన్నాము, దేవుని బిడ్డలుగా ఉన్నాము. నిజ రక్షకుడు, సజీవుడైన దేవుడు మన దేవుడు. ఆయన విగ్రహారాధనలు చేసేవారిని ఎంత మట్టు కూడా ఇష్టపడడు. ఇక్కడ ప్రాముఖ్యమైంది దేవుని బిడ్డలారా, అక్కడ చెప్తున్నాడు, బిలాము బాలాకుకు తెలియజేస్తున్నాడు. ఏం తెలియజేస్తున్నాడంటే, బాలాకు బిలామును ప్రవక్తను పిలిపించి ఇశ్రాయేలు ప్రజల్ని క్షపించమన్నప్పుడు క్షపించాకే వస్తాడు. కానీ అక్కడికి వచ్చేటప్పటికి అది దీవించేసినట్టు దేవుడు చేశాడు. 3 సార్లు కూడా ఆ యొక్క బిలాము వచ్చాడు. బాలాకు శపించాలనుకున్నాడు. అయితే దేవుడు ఆ యొక్క శాపవచనాలు మానిపించి ఆశీర్వాదకరమైన మాటలుగా మాట్లాడించాడు. అయితే ఇంకా ధనాన్ని ఆశించి ఈ యొక్క బిలాము ఏం చేస్తున్నాడంటే, బాలాకుతో చెప్తున్నాడు, ఇలాగ కాదు, ఇజ్రాయేలును జయించాలంటే, ఇజ్రాయేలు వాడుకోవాలంటే ఇదిగో మీ అన్య స్త్రీలు ఇజ్రాయేల్ ప్రజలతో పంపించి వారితో ఏం చేయించమంటున్నాడు? సాంగత్యము చేయించమంటున్నాడు, వ్యభిచారం చేయించమంటున్నాడు, లేకపోతే జారత్వము చేయిస్తే అప్పుడు దేవుని యొక్క ఉగ్రత, దేవుని యొక్క కోపము ఇజ్రాయేల్ ప్రజల మీదకు వచ్చి ఆ ఇజ్రాయేల్ ప్రజలు నాశనం అయిపోతాడని బిలాము బాలాకుకి ఎటువంటి సలహా ఇచ్చాడు. అక్కడ రాయబడింది, ప్రకటన గ్రంథం ఇందాక చదివింది, ఎటువంటి సలహా ఇచ్చాడంటే ఉరి ఒడ్డమని. చాలా జాగ్రత్తగా ఆలోచించేస్తా ఉంటే దేవుని బిడ్డలారా, అలాగ చేశాడు కనుక ఆ యొక్క పాపం వల్ల అది 24,000 మంది ఇజ్రాయేల్ ప్రజలు మరణించారు తెగులు వచ్చి. తర్వాత ఫీనెహాసు మరి కత్తి అది వీటి పట్టుకుని ఆ యొక్క స్త్రీని, పురుషుని, పాపం చేసిన వాడిని పొడిచినప్పుడు ఆ తెగులు ఆగిపోయింది. దేవుని బిడ్డలారా, బిలాము లాంటి వారు ఈ యొక్క దినాల్లో ఉన్నారు. బిలాము లాంటి వారిని మనము ఎంత మట్టికి కూడా చేరనివ్వకూడదు. దేవుని బిడ్డలారా, వీరు
సోది చెప్పేవారుగా దేవుని వాక్యము తెలియజేయబడుతుంది. మీకా గ్రంథంలో చూస్తూ ఉంటే ఈ రోజున ప్రజలు ఆ దినాల్లో పూర్వకాలంలో పాత నిబంధనలో ఏం జరిగిందో ఇప్పుడు కొత్త నిబంధనలో ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. ఏం జరుగుతుందంటే అక్కడ స్పష్టంగా ఈ విషయాన్ని తెలియజేస్తున్నాడు. అక్కడ 3:11 వాక్యంలో చూస్తూ ఉంటే వారి ప్రధానులు జనుల ప్రధానులు లంచం పుచ్చుకొని తీర్పు తీరుదురు. వారి యాజకులు కూలికి బోధించుదురు. ప్రవక్తలు ద్రవ్యము కొరకు చూడే చెప్తారంట. ఈ దినాల్లో కూడా సెటిల్మెంట్లు చేస్తారు మనోళ్ళు. మాకు ఇక్కడ ఆక్విట్లోనే పోలీస్ స్టేషన్లో ప్రక్కనే ఒక అతను ఉంటాడు. అతను సెటిల్మెంట్లు చేస్తారు. పోలీస్ స్టేషన్కి వెళ్ళి వాళ్ళు డబ్బు కోసం ఇతని దగ్గర పంపిస్తే కొంతమంది పెద్దలు కలిసి అన్యాయపు తీర్పులు తీరుస్తారు. అన్యాయంగా సెటిల్మెంట్ చేస్తారు. ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళు పక్షాన వాడు తీర్పు తీస్తారు. వాళ్ళు ప్రధానులు, జనుల ప్రధానులు ఏం చేస్తున్నారు? మరి లంచము తీసుకుని తీర్పు తీరుస్తున్నారు. ఇప్పుడు క్రైస్తవులు చేయవలసిన పని, పెద్దలు చేయవలసిన పని, సంఘాన్ని ఆత్మీయంగా బలపరచడానికి, సంఘమును ఎలాగా ఆత్మీయంగా ముందుకు నడిపించాలో అది మానేసి ఏం చేస్తున్నారంటే డబ్బు తీసుకుని బోధిస్తున్నారు. ఇంకా ప్రియ దేవుని బిడ్డలారా, వారి యాజకులు అంటే అప్పుడు యాజకులు ఉన్నారు, ప్రవక్తలు ఉన్నారు. ఇప్పుడు యాజకుడు ప్రవక్త కలిసి మనకు కాపర్లుగా ఉన్నారు. అయితే అప్పుడు యాజకులు కూలికి బోధిస్తున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మరి తన శిష్యులు పంపించి ఇద్దరిద్దరుగా పంపించి ఆయన ఏం చేస్తున్నాడు? మరి ఏమి ఆశించొద్దని చెప్తున్నాడు. అలాగే ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు తన ఆ యొక్క సేవ చేసినప్పుడు, తన యొక్క పని చేసినప్పుడు ఆయన దేవుడు రుణస్థుడు ఎంత మట్టు కూడా కానే కాదు. ఇప్పుడు చూస్తూ ఉంటే దేవాలయంలో పాస్టర్లు గాని, యాజకులు గాని జీతాల కోసం బోధిస్తున్నారు. దేవుని బిడ్డలారా, అంతేకాకుండా జీతాలు సరిపోతలేదని గొడవ చేస్తున్నారు. దేవుని బిడ్డలారా, వారి సేగ ప్రధానులు లేకపోతే వారి యొక్క యాజకులు కూలి తీసుకుని బోధిస్తున్నారు. దేవుని బిడ్డలారా, నేను చాలా ఆశ్చర్యపోయాను. మా 10 గ్రామాలు, అలాగే మా ఫీల్డ్ 70 సంఘాలు, ఆ యొక్క బాప్టిస్ట్ సంఘాలు అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ చూసింది ఏంటంటే నెలాఖరు వచ్చేటప్పుడు మీటింగ్ కి ఏ గ్రామం నుంచి ఆ గ్రామము కొంత ద్రవ్యం తీసుకొచ్చి అవి అక్కడ ఉన్న 10 గ్రామాల ప్రెసిడెంట్ దగ్గర పెడితే అవన్నీ కూడా పాస్టర్ గారికి కూలి కింద ఇస్తాడు. ఎంత మట్టుకు కూడా దేవుని సేవ కానీ, దేవుని యొక్క పని కానీ, దేవుని సువార్త కానీ అది వ్యాపారముగా ఉండకూడదు. డబ్బుకి బోధించే వారిగా ఎంత మట్టుకు కూడా ఉండకూడదు. వారి యొక్క ప్రవక్తలు ఏం చేస్తున్నారు? వారు ఏం చేస్తున్నారు? ద్రవ్యము కొరకు సోది చెప్తున్నారు. జరిగేది జరగదు, జరగంది జరుగుతుందని డబ్బిస్తే వారు అలాగా చేస్తున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, అది అలాగా చేయకూడదు. అయితే ఈ బిలాము గురించి మనం ఆలోచన చేస్తామంటే అక్కడ నేను గత కాలంలో చెప్పాను, నాకు చాలా ఆశ్చర్యమైంది. నేను చదువుతూ ఉంటే అది కనపడ్డప్పుడు అక్కడ యెహోషువ గ్రంథము 13వ అధ్యాయము 22వ వాక్యంలో చూస్తూ ఉంటే ఆ బలాము ఎక్కడ ఎలాగ చనిపోయాడో అతని గురించి బైబిల్ గ్రంథము ఏం చెప్తుందో అక్కడ తెలియజేయబడుతుంది. ఇశ్రాయేలీలు ఏ కుమారులను సోదెగాడు, అక్కడ చూడండి, సోదెగాడు ఆయన బిలామును తాము చంపిన తక్కిన వారితో పాటు ఖడ్గముతో చంపారు.
ఈ సోదిగా ఇజ్రాయేల్ ప్రజలకు ఉరు వడ్డమన్నవాడు. ప్రియ దేవుని బిడ్డలారా, తప్పుడు బోధ చేశాడు, రాంగ్ డైరెక్షన్ లో పెట్టించాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు ప్రజల మీదకి కీడు రప్పించాడు. అతని గురించి యోధా కూడా చెప్తున్నాడు. యోధా పత్రిక 1వ అధ్యాయం ఉంటది. దానిలో 11వ వాక్యంలో ఎలాగ రాయబడి ఉంటుందో అక్కడ చాలా క్లియర్ గా తెలియజేయబడుతుంది. అయ్యో వారికి శ్రమ, వారు అయ్యను నడిచిన మార్గములో నడిచిరి, బహుమానము పొందవలెనని బిలాము నడిచిన తప్పు త్రోవలు ఆతృతగా పరిగెట్టిరి. ప్రియ దేవుని బిడ్డలారా, బహుమానం ఆశించి మనకి చూస్తే వాక్యంలో చాలా తేటగా తెలియజేయబడుతుంది. ఇదిగో నయమాను కుష్టి రోగం పోగోవాలని ఎక్కడికి వస్తున్నాడు? ఎలీషా దగ్గరికి వచ్చినప్పుడు, ఎలీషా మనకందరికి తెలుసు, నదిలోకి వెళ్ళి వార్దాన్ నదిలో 7 సార్లు మొలగమంటే ముందు ఒప్పుకోలేదు. తర్వాత ఆ యొక్క భటుడు చెప్పినప్పుడు ఒప్పుకున్నాడు. ఆయన స్వస్థత పొందాడు. వెండి బంగారాలు రోసాలు అన్ని కూడా నయమాను ఈ యొక్క ఎలీషాకి ఇస్తా ఉంటే, నీ డబ్బు నాకు అవసరం లేదంటే వెళ్ళిపోమంటే పంపించేస్తే, ఇక్కడ గెహజీ ఏం చేస్తున్నాడు? నయమాను వెనకాల వెళ్ళే, ప్రియ దేవుని బిడ్డలారా, తన గురువు చెప్పినది దైవజనుడు దానికి వ్యతిరేకంగా ఆ డబ్బును సంచులను అతడు వస్త్రాలు తెచ్చుకున్నాడు. దాని ఫలితం ఏం కలిగిందంటే అతని యొక్క దేహం అంతా కూడా కుష్ఠము కలిగింది. తన కుటుంబానికి కూడా కుష్టి తెచ్చుకున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇంకా మనం ఆలోచన చేస్తూ ఉంటే ఆకాని జీవితంలో కూడా దేవుడు చెప్పినది శాపగ్రస్తమైనది ఏది మన ఇంట్లో ఉండకూడదు. దాన్ని సర్వనాశనం చేయాలంటే అక్కడ బంగారపు కమ్మెలు 2, కొంత వెండి సేనాయి వస్త్రాలు అవి తెచ్చుకుని గుడారంలో డేరా మరి ఆ క్రింద భూమిలో పాతి పెట్టి దాచుకున్నాడు. ఎవ్వడికి తెలియదు అనుకున్నాడు. దేవుని బిడ్డలారా, దేవుని ఉగ్రత అతని మీద వచ్చింది. రాళ్లతో తనను, తన కుటుంబాన్ని, తన పశువుల్ని, తన కలిగిన అంతటిని రాళ్లతో కొట్టి వారు చంపారు. అది రాళ్లే, సమాధి చేయలేదు, ఆ రాళ్ల పుట్ట వారి సమాధులుగా మారిపోయింది. ప్రియదేవుని బిడ్డలారా, మన సంఘాల్లో కానీ, మన కుటుంబానికి, మన యొక్క ఇంటికి వచ్చే సేవకులు కూడా ఎటువంటి సేవకులు, ఎటువంటి వారు, ఎటువంటి పరిస్థితి ఉంది, వారికి మనము గమనించి వారిని మనము చెప్పుకోవాలి. సంఘంలో ఇటువంటి తప్పుడు బోధ చేసేవారు, ప్రియ దేవుని బిడ్డలారా, ఆ యొక్క ద్రవ్యం కొరకు ఆశపడేవారు, ఇటువంటి వారిని ఉంచుకోకూడదు. అక్కడ దేవుడు చెప్తున్నాడు, ఏమని చెప్తున్నాడంటే, పెర్గమా సంఘమా, మీరు ఇటువంటి వారిని మీలో ఉంచుకున్నారు, అది మీ మీద తప్పు మోపుచున్నానని చెప్తున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇంకా ఆయన చెప్తున్నాడు, ఆత్మ సంఘముతో ఆత్మ చెప్పు మాటలు చెవి గలవాడు వినుగా కని చెప్పి, అక్కడ జయించు వారికి మరికై ఉన్న మన్నాను నేను భుజింపనిత్తును. ఒకసారి మనం చూస్తూ ఉంటే మన ప్రియులు ఇశ్రాయేలు ప్రజలందరికీ కూడా దేవుడు ఆయన ఏం చేశాడంటే అరణ్యంలో మన్నాను కురిపించాడు. ఆ మన్నాను గురించి ఇక్కడ కీర్తనకారుడు వివరిస్తున్నాడు. 78వ కీర్తన 23, 24, 25 వాక్యములో చూస్తూ ఉంటే అక్కడ ఈ విషయము స్పష్టంగా రాయబడి ఉంటది. చదువుతాం. అయినను
ఆయన పైనున్న ఆకాశమునకు ఆజ్ఞాపించెను. ఆకాశ అంతరిక్ష ద్వారములను తెరిచెను. ఆహారమునకై ఆయన వారి మీద మన్నాను కురిపించెను. ఆకాశ ధాన్యము వారికి అనుగ్రహించబడెను. దేవదూతల ఆహారము వారు భుజించిరి. ఎంత గొప్ప కార్యం! ప్రియ దేవుని బిడ్డలారా, వారు అరణ్యంలో చనుక్కుంటున్నారు. దేవుని చేత దేవుని మీద తిరుగుబాటు చేయుచున్నారు. అయితే ఆయన ఆకాశం నుండి మన్నాను కురిపించాడు. దేవదూతలు తినే ఆహారాన్ని వారికి భుజింపనిచ్చాడు. అయితే ఇప్పుడు చెప్పే మాట ఏంటంటే, జయించు వానికి మరుగైన మన్నాని నేను భుజింపనిత్తును. ఈ మరుగైన మన్నా గురించి యేసు ప్రభు వారు అక్కడ ఉన్న వారందరితో చెప్తున్నాడు. శిష్యులతోను అలాగే అక్కడ ఉన్న ప్రజలందరితో చెప్తున్నారు. ఏం చేస్తున్నారంటే, అక్కడ ఉన్న వారంతా కూడా యేసు ప్రభు వారు 5,000 మందికి ఆహారము పెట్టారు. ఓసారి 4,000 మందికి ఆహారం పెట్టారు. ఇలాగ ఉచితంగా ఆహారము ఏసే కోటకు వెళితే సేవకులైన మనకు కూడా మరి ఆహారం దొరుకుతుంది. ఇక్కడ కూడా ప్రియ దేవుని బిడ్డారు అనకూడదు కానీ, అయితే అక్కడ ప్రియ దేవుని బిడ్డారా అలాగ ప్రజలు దేవుని దగ్గరికి వెళ్తున్నారు. అయితే ఆయన వారితో చెప్తున్నాడు. యోహాను సువార్త 6వ అధ్యాయము 47వ వాక్యము చూస్తే అక్కడ చదివితే చాలా క్లియర్ గా ఆయన చెప్తున్నాడు. అది మరుగైన మన్నా. విశ్వసించువాడు నిత్య జీవము గలవాడు. జీవాహారము నేనే. మీ పితరులు అరణ్యంలో మన్నాను తినినను వారు చనిపోయిరి. దీనిని తినువాడు సావకుండునట్లు పరలోకంలో నుండి దిగి వచ్చిన ఆహారం ఇదే. పరలోకమునందు దిగి వచ్చిన జీవాహారము నేనే. ఎవడైనను ఈ ఆహారం భుజించి వారెల్లప్పుడూ జీవించును. దేవునికి మహిమ కలుగును గాక. అక్కడ అంటాడు, నా శరీరము తిని నా రక్తము తాగిన వాడే నిత్య జీవము గలవాడు. దేవునికి మహిమ కలుగును గాక. అయ్యలారా, అమ్మలారా, జోబులో ఉన్నవారులారా, దేవుడు ఈ సంఘముతో కూడా అక్కడ ఉన్న వారితో చెప్తున్నాడు, రాయిస్తున్నాడు. పెరుగుమ సంఘమా, మీ పితరులు పూర్వకాలము ఆకాశము నుండి వచ్చిన మన్నా, దేవదూతలు భుజించిన మన్నా తిని వారు చనిపోయారు. కానీ పరలోకము నుండి వచ్చిన జీవాహారము నేనే. ఎనువాడు ఎన్నడు కూడా చనిపోడు. వాడు నిత్య జీవము కలిగిన వాడిని దేవుడు స్పష్టంగా తెలియజేస్తున్నాడు. జయించు వానికి పరలోకంలో ఉన్న మన్నాను, మరుగైన మన్నాను తిననిస్తుందని చెప్తున్నాడు. అంతేకాకుండా జయించిన వాడికి ఇంకేమేస్తానంటున్నాడంటే, ఇదిగో నేను ఒక తెల్లని రాతినిత్తును. ప్రియమైన వారులారా, బైబిల్ గ్రంథంలో రాయికి చాలా ప్రాముఖ్యత ఉంది. పూర్వకాలము ప్రియ దేవుని బిడ్డలారా, ఇజ్రాయేల్ ప్రజలందరినీ కూర్చోబెట్టి ఆ ప్రజలకు యెహోషువ బోధిస్తున్నాడు. యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము 27వ వాక్యంలో చూస్తామంటే అక్కడ ఏం బోధిస్తున్నాడంటే, ఆ చెప్పిన మాటలన్నీ కూడా, వారితో చెప్పిన మాటలన్నీ కూడా ఎవరు వింటున్నారు అని చెప్తున్నాడు. చూద్దాం, చూడండి. జనులందరితో ఇట్లనెను, ఆలకించుడి, ఆలోచించుడి. యెహోవా మనతో చెప్పిన మాటలన్నీ ఈ రాతికి వినబడెను.
కనుక అది మన మీద సాక్షిగా ఉండు. దేవుని బిడ్డారా, ఈ రాళ్ళు మామూలమైన రాళ్ళు కావు. ఇదిగో ఆయన ఆఖరి తీర్పులో కూడా దేవుని బిడ్డారా, అది నేను చేయలేదు, ఇది చేయలేదు, అది చేయలేదంటే ఏముంటుందంటే ఈ రాళ్ళు సాక్షి చెప్తా ఉంటారు. దేవుని బిడ్డారా, దేవాలయంలో మరి ప్రసంగాలు చేస్తూ ఉంటాం, దేవుని వాక్యం చెప్తూ ఉంటాం, ఇంకా మారుమనసు పొందకుండా రక్షింపబడకుండా అది ఈ వాక్యము మమ్మల్ని ఉద్దేశించి మాట్లాడారని అనుకుంటే అప్పుడు దేవుని సమూహంలో ఈ రాళ్ళు సాక్షులుగా ఉంటాయి. అయితే ఇంకా చూస్తే మనం చేసే పాపము, మనం చేసే మంచి పని, మనం చేసే చెడ్డ పని అన్ని కూడా ఏమి సాక్ష్యాలుగా ఉంటాయంటే రాళ్ళు సాక్షులుగా ఉంటాయి. అబద్ధం గ్రంథము 2వ అధ్యాయం దేవుని బిడ్డలారా, అక్కడ చూస్తూ ఉంటే అక్కడ ఏమి రాళ్ళు మరి గోల పెడుతున్నాయో, రాళ్ళు ఏమంటున్నాయో దానికి ప్రతికూలముగా అక్కడ ఉన్న దూలములు కూడా మరి చూస్తున్నాయి. 2:11 గోడలలోని రాళ్ళు మొరపెట్టుచున్నవి, దూలములు వాటికి ప్రత్యుత్తరము ఇచ్చుచున్నవి. దేవుని బిడ్డలారా, రాయి చాలా ప్రాముఖ్యమైనది. బైబిల్ గ్రంథంలో ఈ రాయి గురించి చాలా తేటగా తెలియజేయబడుతుంది. చాలా ఆలోచన చేస్తే, పరిశీలన చేస్తూ ఉంటే ఇక్కడ యెరూషలేముకి ఆయన సిలువలో మరణించడానికి ఆయన యేసు ప్రభు వారు వస్తూ ఉంటే అక్కడ అనేక మంది ఆయనను ఇక్కడ గాడిద పిల్ల మీద ఎక్కించి బట్టలు పరుస్తూ అక్కడ ఒలీవ మరి కొమ్మలు పట్టుకుని, అంజూరు కొమ్మలు పట్టుకుని దేవుని బిడ్డారా జ్ఞాన ప్రతిగానాలు చేస్తూ ఉంటే ఆయన చేసిన పూర్వకాలం చేసిన స్వస్థత కార్యాలు, పూర్వకాలం చేసిన అద్భుత కార్యాలు, వారు కళ్ళార చూసినవి, చెవులార విన్నవి అవన్నీ కూడా అక్కడ తెలియచేస్తూ ఆయన్ని జయ జయ ధ్వనులతో తీసుకొస్తూ ఉంటాయి. దేవుని బిడ్డలారా, ఇక్కడ పరిచయులకి, శాస్త్రులకి కూడా ఏం కలిగిందంటే వాళ్ళకి అసూయ కలిగింది. లోకాసు వార్త 19వ అధ్యాయం అక్కడ 38, 39, 40 వాక్యాల్లో అక్కడ స్పష్టంగా ఈ విషయము తెలియజేయబడుతుంది. ప్రభు పేట వచ్చు రాజు స్తుతింపబడును గాక, పరలోకమందు సమాధానము, సర్వోన్నతమైన స్థలముల్లో మహిమై ఉండును గాక అని తాను చూచిన అద్భుతములన్నీ కూర్చి మహాశబ్దముతో దేవునికి స్తోత్రము చేచుండిరి. ఆ సమూహములో ఉన్న కొందరు పరిచయులు, బోధకుడా నీ శిష్యులను గద్దించుము అని అతనితో చెప్పారు. ఏంటంటే యేసు ప్రభువుతో అంటున్నారు. ఏంటి వాళ్ళకి అసూయ కలుగుతుంది. మన ముందు చాలాసార్లు ఎవరన్నా పొగిడితే ఎలా ఉంటదంటే అసూయగా ఉంటానే ఉంటది చాలా మందికి. దేవుని బిడ్డలారా, అక్కడ కూడా అక్కడ పరిచయులు, శాస్త్రులు వాళ్ళంతా ఉంటే వారి గురించి కాకుండా యేసు ప్రభువుని పొగుడుతూ ఉంటే వాళ్ళకి అసూయ కలిగింది. అప్పుడు యేసు ప్రభు అంటున్నాడు, ఏమంటున్నాడంటే వీరు ఊరుకుండిన ఎడల, వీరు మౌనంగా ఆయన వారిని చూసి మీరు ఊరుకుండి ఎడల మీ రాళ్ళు కేకలవేనని మీతో చెప్పుచున్నాను. రాళ్ళు కేకలు వేస్తాయి, రాళ్ళు దేవుని స్తుతిస్తాయి.
ఇదిగో గోడలోని రాళ్ళు మరి ధ్వనిస్తా ఉంటాయి. అలాగే దూలాలు ఆయన్ని స్తుతిస్తూ ఉంటాయి. సర్వ సృష్టి అంతా కూడా ఆయన్ని కీర్తిస్తూ ఉంటాయి, ఆయన్ని మహిమపరుస్తూ ఉంటాయి. ఒకసారి కీర్తనలో ఉంటది, అది రిఫరెన్స్ నాకు తెలియదు కానీ అది ఆయన సన్నిధిలో ఏం చేస్తాయంటే కొండలు గంతులు వేస్తాయంట, పొటేలు వలె గంతులు వేస్తాయంట. నదులు చప్పట్లు కొడతాయంట దేవుని స్తుతించడానికి, దేవుని ఆయన సన్నిధిని ఆయన సన్నిధిని నదులు చప్పట్లు కొట్టునుగాక, కొండలు కూడి ఉత్సాహధ్వని చేయనుగాక. గొప్ప కార్యాలు ఈ రాళ్ళు కేకలు వేస్తాయి. మీరు ఊరుకుండి నేనలా ఈ రాళ్ళు కేకలు వేస్తాయి. ప్రియ దేవుని బిడ్డారా, ఈ రాయి ప్రియమైన వారులారా, ఈ రాయి ఎవరై ఉన్నారంటే ఆ యేసు ప్రభు వారై ఉన్నారు. గత కాలంలో నేను వాక్య పరిచర్య చేసినప్పుడు నిషేధింపబడిన ఈ రాయి తలకు మూలరాయి. అది రాబోయే 1000 ఏళ్ల పరిపాలనలో యావత్ ప్రపంచానంతటికి ఒకే దేవుడు, ఒకే రాజు, ప్రతి మోకాలు వంగని ప్రతి మోకాలు ఆయన నామం పేట వంగుతుంది, ప్రతి నాలుక ఆయన దేవుడని ఒప్పుకుంటుంది. ప్రియమైన వాళ్ళరా, అయితే ఈ రాయి యేసు ప్రభు వారికి రాయి. అయితే ఆయన రాయి గనుక మనకు కూడా ఆయన ఏమంటున్నాడు, తెల్లని రాయి. ఇంకా ఈ రాయి గురించి మనం ఆలోచన చేస్తా ఉంటే మనము కూడా ఈ రాళ్లకు సాదృశ్యమే. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయము 4-5 వాక్యాల్లో చూస్తూ ఉంటే అక్కడ ఈ వాక్యము అక్కడ చాలా తేటగా తెలియజేయబడుతుంది. చూద్దాం. మనుషుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి, చాలా జాగ్రత్తగా విందాం, మనుషుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినదియు అమూల్యమును సజీవమునైన రాయగు ప్రభునద్దకు, అది సజీవమైనను అమూల్యమైనను రాయి ఎవరు? ప్రభువే. ఆయన సియోనులో రాతిని వేసెను, ఆ రాయి యేసు ప్రభు వరయాం. చదువుతాం. యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులను అర్పించుటకు పరిశుద్ధుల యాజకులుగాను ఉండునట్లు మీరును సజీవమైన రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నాం. ఎంత గొప్ప తండ్రి! ఆత్మ సంబంధమైన మందిరాన్ని కట్టాలి. ఆయన దేవుడు పరిశుద్ధమైన రాయి మనల్ని ఏం చేస్తున్నాడంటే ఆయన ఆత్మ మందిరమును కట్టడానికి, ఆత్మీయ మందిరాన్ని కట్టడానికి మనల్ని సజీవమైన రాళ్లగా ఉంచుతున్నాడు. రాయి చాలా ప్రాముఖ్యమైనది. ప్రియ దేవుని బిడ్డారా, ఆయన ఏమంటున్నాడంటే నేను ఒక తెల్లని రాతినిత్తును. ఈ తెలుపు దేనికి సాదృశ్యం అంటే పరిశుద్ధతకు సాదృశ్యం. ప్రియ దేవుని బిడ్డలారా, తన బిడ్డలైన తెల్లని రాతిగా చేస్తున్నా అంటే పరిశుద్ధం అంటే కళంకమైనను ముడతైనను మచ్చైనను మరి ఏడాగైనను ఏమీ లేని వధువ సంఘముగా ఆ యొక్క సంఘాన్ని తన వాక్యం చేత ఉతక స్నానం చేస్తాడు. రాయిగా వచ్చాడు. ఆ రాతి మీద ఒక చెక్కబడిన కొత్త పేరు కలదు ఉండును, అది పొందిన వారికే గాని మరి ఎవ్వరికి అది తెలియదు. దేవుడు పెట్టారా, ఇక్కడ పేర్ల గురించి మనం పెట్టుకునే పేర్లు వేరు, దేవుడు మనకు పెడితే ఆ పేర్లకు ఉండే ఆశీర్వాదము దీవెన ఎంత
గొప్పగా ఉంటుందో మనం చూస్తూ ఉంటే బైబిల్ గ్రంథంలో అబ్రాహాముని దేవుడు ఏం చేశాడంటే అబ్రహాముగా మార్చాడు. ఆయన అబ్రహాముగా మార్చి విశ్వాసులకు తండ్రిగా చేశాడు. ఆశీర్వాదానికి కర్తగా ఆయన ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అబ్రహాముగా ఉన్నప్పుడు ఓన్లీ అబ్రహామే కాదు, ఆయనను ఏం చేశాడంటే అబ్రహాముగా మార్చిన దేవుడు. ఆయన పేరు ఎవరు మార్చారంటే యేసు ప్రభు వారే మార్చాడు. అంతేకాదు ఇక్కడ యాకోబు మోసగాడే, తండ్రిని మోసం చేశాడు, అన్నను మోసం చేశాడు. అక్కడ అత్తవారింటికి వెళ్ళినప్పుడు బావను అందరు కూడా మోసం చేశాడు. మోసగాడు అని పేరు అతను పొందింది. అయితే ప్రియమైన వాళ్ళారా, ఈ మోసగాడైన వాడు దేవుని దృష్టిలో ఆయన ఏమని పేరు పెడుతున్నాడంటే నీవు అబ్రహాము కాదు, క్షమించాలి, నీవు యాకోబు కాదు, ఇశ్రాయేలు. అక్కడ ఈ ఊపిరి ఏమిటంటే ఒంటరిగా ఉంది, దేవునితో పెనుగులుతున్నారు. ఇవన్నీ కూడా వేస్టే. ఇక్కడ ఉన్న నా సంపద అంతా వేస్టే, నా పిల్లలు, నా భార్యలు, ఈ డబ్బంతా వేస్టే. ఇదంతా కూడా నాకు అవసరం లేదు. నీ ఆశీర్వాదం కావాలి, నీ దీవెన కావాలి. నీ దీవెన ఆశీర్వాదాలు లేకపోతే ఈ లోకంలో ఏది మరి నాకు సున్నాని వెనుగులాడుతున్నాడు. దేవుడు అంటున్నాడు, తెల్లవారుతుంది, నన్ను విడిచిపెట్టువయ్యా అంటే నీవు నన్ను ఆశీర్వదిస్తేనే గాని, నీవు నన్ను దీవిస్తేనే గాని నేను నిన్ను ఎంత మట్టు కూడా విడిచిపెట్టదని వెనుగులాడుతున్నాడు. తోడ తుంటి మీద కొట్టే ఏమంటున్నాడంటే నీవు యాకోబు కాదు, ఇశ్రాయేలువే. ప్రియ దేవుని బిడ్డలారా, యావత్ మరి ఇశ్రాయేలు 12 గోత్రాలకి మూల పురుషుడుగా దేవుడు అతన్ని ఏర్పాటు చేశాడు. యాకోబు అయితే మోసగాడు కాదు, ఇశ్రాయేలు అంటే గొప్ప ఆశీర్వాదకారిగా ఆయన చేశాడు. ప్రియమైన వాళ్ళారా, ఇంకా మనము ఆలోచన చేస్తా ఉంటే, పరిశీలన చేస్తా ఉంటే, ఇక్కడ చూస్తూ ఉంటే పేతురుతో దేవుడు చెప్తున్నాడు, పేతురుతో మాట్లాడుతున్నాడు. మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయము 42 ఆఖరి భాగంలో ఉంటది. సీమోను, యోహాను కుమారుడైన సీమోను, నీవు కేఫావి. కేఫ అను మాటకు రాయి అదే అర్థం ఇచ్చుచున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, పేతురు, సీమోను పేతుర్ని రాయిగా ఆయన సంబోధించి మాట్లాడుతున్నాడు. రాయి అంటే బలమైనది, గట్టిది, చెదరనిది అయ్యింది. ఒకనొకప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా, విశ్వాసంలో బలహీనుడిగా ఉన్నప్పుడు యేసు ప్రభు వారు నాకు తెలియదని ముమ్మారు వంకిన ఆ పేతురు రాయిగా మార్చబడదు. రాయిగా మారిక ఆయన సిలువ వేస్తానంటే, అయ్యా నన్ను యేసు ప్రభు వారిలాగా సిలువ వేయద్దు. ఆయన నీతిమంతుడు, ఆయన సర్వశక్తివంతుడైన దేవుడు, నేను పాపిని, నన్ను తలకిందులుగా సిలువ మరణం అంటే భయపడలేదు. ప్రియ దేవుని బిడ్డలారా, మరణం అంటే భయపడలేదు. దేవుడు పేరు పెట్టుకుని పిలిచిన వాడు, దేవుడు పెట్టిన పేరులో గొప్ప శక్తి ఉంటుంది, గొప్ప ఆశీర్వాదం ఉంటుంది. మనకి తెలుసు, సౌలుని పౌలుగా దేవుడు పేరు మార్చాడు. సౌలు హింసకుడు, దూషకుడు, హానికరుడు అయినా ఈ సౌలు పౌలుగా మారితారు. ప్రియ దేవుని బిడ్డలారా, అనేక సంఘాలకి ఆయన ఉత్తరాలు రాస్తూ ఉన్నాడు. అనేక మందిని దేవుల్లోనికి నడిపించిన వాడై ఉన్నాడు. అంతేకాదు, నేను ఒకసారి హింసకుడును, దూషకుడును, హానికరును, నేను ఇప్పుడు దేవుని యొక్క బిడ్డను. అంటే ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన అంటున్నాడు, క్రీస్తు ప్రేమ నుండి నన్ను ఏది ఏర్పరచగలదు?
అక్కడ రోమపత్రిక 8:35 ఉంటుంది. ఆయన ఎంత దేవుని కొరకు, దేవుడు ఆయన పేరు మార్చిన తర్వాత పేరు బలం చూస్తూ ఉంటారు చాలా మంది. ఇక్కడ అన్యులంతా కూడా పురోహితుల దగ్గరికి వెళ్ళి ఏ నక్షత్రము, ఏ గోత్రము, ఏ పేరు పెడితే బాగుంటదని పిల్లలకి పేరు పెడతారు. ఆ పేర్లు కాదు, ప్రియ దేవుని బిడ్డలారా, ఆ పేర్లు అయితే ఇక్కడ మరి మంచి పేరు పెడతాం, క్రైస్తవ పేరు పెడతాం. వాడు తాగుతూ తిరుగుతూ ప్రకట్లో ఉంటాడు. దేవదాసు అని పేరు పెడితే వాడు దేవదాసే, సినిమాలో దేవదాసు లాగా వాడు మారిపోతాడు. అది కాదు దేవుడు పెట్టి పేరు, దేవుడి పిలుపు. అక్కడ ఏమంటున్నాడంటే, పౌలు గారు ఏమంటున్నాడంటే, క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడు ఎవడు? శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనలను ఎడబాపున బ్రతుకుట క్రీస్తు. కాబట్టి నాకు లాభం. దేవుడు పేరు మార్చి, దేవుడు పెట్టిన పేర్లు గొప్ప శక్తి ఉంటది, గొప్ప బలం ఉంటది, గొప్ప ఆశీర్వాదకరంగా ఆ పేరు ఉంటదని దేవుని సేవకునిగా మీకు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన తన రెండవ రాకడలో తన ప్రజలైన వారిని ఎలాగ పిలుస్తాడంటే ఆయన పేరు పెట్టి పిలుస్తాడు. యోహాను సువార్త 10వ అధ్యాయం 3-4 వాక్యాలు చదువుతుంటే అక్కడ ఆయన స్పష్టంగా తెలియజేస్తున్నారు. ఆయన స్పష్టంగా ఈ విషయాలు తెలియజేస్తున్నారు. చూద్దాం చూడండి. ద్వారమును ప్రవేశించువాడు గొర్రెల కాపరి, అతనికి ద్వారపాలకుడు తలుపు తీయును, గొర్రెలు అతని స్వరము వినును, అతడు తన సొంత గొర్రెలను, అతడు యేసు ప్రభు వారు తన సొంత గొర్రెలను పేరు పెట్టి పిలుచును, వాటిని వెలుపలకి నడిపించును. నడిపించినప్పుడల్లా అతడు ముందుగా నడుచును. దేవునికి మహిమ కలుగును. తన సొంత గొర్రెను ప్రియ దేవుని బిడ్డరా పేరు పెట్టి పిలుస్తాడు. నేను ఒక తెల్లని రాతినిత్తును, జయించు వానికి దాని మీద ఒక కొత్త పేరు ఉండును, పొందిన వానికే అది తెలుసును గాని మరి ఎవ్వరికి కూడా తెలియదు. తన రెండవ రాకడ ప్రియ దేవుని పెట్టారా, ఆ పరలోకంలో మనకు ఒక పేరు ఉంటుంది, అది మనకే తెలుస్తుంది కానీ మరి ఇంకా ఎవరికి తెలియదు కనుక దేవుడు వాక్యం చెప్తుంది. ఆత్మ సంగముతో ఆత్మ చెప్పు సంగతులు చెవి గలవాడు వినును గాక అని చెప్తుంది. జయించు వానికి మరుగై ఉన్న మన్నాను భుజిస్తాను. రెండవదిగా వాడికి తెల్లని రాతినిత్తును, దాని మీద చెక్కబడిన ఒక కొత్త పేరు కలదు, పొందిన వానికి అది తెలియదు గాని మిగిలిన వానికి తెలియదు కనుక అంత గొప్ప ధన్యత, బాధ్యత మనము మన జూమ్లో ఉన్నవారు కూడా పొందాలని దేవుడి సేవకునిగా కోరుకుంటూ చిన్న ప్రార్థన చేసి ముగించుకుందాం. టైం అయింది. పరిశుద్ధుడ, కరుణమైన, ప్రేమ గల తండ్రి, నీకు వందనాలు. అపారమైన ప్రేమ చేత, కృప చేత తండ్రి మా సంఘ దూతతో చెప్పిన మాటలు నాయనా మీరు మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. విన్న వాక్యాన్ని నాయన దేవ మా హృదయాల్లో ఫలింప చేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నాయన జూమ్ నడిపిస్తున్న డాక్టర్ గారి కుటుంబాన్ని, వెంకటరావు గారి కుటుంబాన్ని, జూమ్ సభ్యులందరినీ కూడా దీవించండి. నీ కృపలో కాపాడి నడిపించు. నీ రాకడ ఆలస్యమైతే మరొక్కసారి ఈ రీతిగా నాయన మేము జూమ్ లో కలిసి వాక్యాన్ని పంచుకునే భాగ్యము దయచేయమని
యేసునాం బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. 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 మన తండ్రి దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్య సాహసము కూడిన ప్రతి ఒక్కరి మీదను, డాక్టర్ గారి కుటుంబం మీదను ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలము తోడేండి నడిపించుడుగాక. ఆమేన్. ఆమేన్. ఆమేన్.